పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ బాపట్ల జిల్లా పర్చూరులో రైతులు రాస్తారోకో నిర్వహించారు. గత సంవత్సరం కొనుగోలు చేసిన ధరలకే పొగాకు కంపెనీలు రైతుల వద్ద ఉన్న నల్ల బార్లీ పొగాకుని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఐటీసీ, దక్కన్ తదితర కంపెనీలు రైతులను పొగాకు సాగు చేయమని చెప్పి ఇప్పుడు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరూ సిండికేట్ అయి రైతులను మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు. లేకపోతే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రోత్సహించినటువంటి కంపెనీలు జీపీఏ కంపెనీ, ఐటీసీ కంపెనీ, డక్కన్ కంపెనీ, మహాలక్ష్మి, ఇతర అనేక కంపెనీలు మన ప్రాంతంలో గత సంవత్సరం మనం సాగు చేసినటువంటి పొగాకుని మంచి రేటు కొనుగోలు చేశారు. ఈ సంవత్సరం కూడా మీకు మంచి రేటు వస్తుంది, ఈ సంవత్సరం కూడా సాగు చేయండి అని చెప్పేసి మనందరినీ ప్రోత్సహించారు, సాగు చేశారు. ఇవాళ కౌలు తీసుకొని ఎక్కువ మంది కౌలు రైతులు 30,000, 40,000 రూపాయలు కౌలు పెట్టి ఈ రోజు తీసుకొని సాగు చేశారు. ఇవాళ ఒక రకంగా పంట చేతికి వచ్చింది. గతంలో 2 నెలల క్రితమే ప్రారంభించాల్సినటువంటి పొగాకు కొనుగోలు ఇంతవరకు ప్రారంభించాల. అదే అధికారులకు కలిసాం, కలెక్టర్ గారిని కలిసాం, పొగాకు కంపెనీల ప్రతినిధులతోటి మీటింగ్ చేశారు. అదిగో కొంటాం, ఇదిగో కొంటాం అని చెప్పేసి నెల నుంచి ఈ రోజు ఎంతవరకు కొనుగోలు స్టార్ట్ చేయనటువంటి పరిస్థితుంది. మన రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఈ రోజు నిర్ణయం తీసుకొని ఏమైనా ఆందోళన చేయాలి, ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి. ప్రభుత్వం తక్షణమే కదిలి పొగాకు కంపెనీల చేత ఒత్తిడి చేయించైనా ఇంటి పొగాకు కొనుగోలు చేయించకపోతే ఈ ప్రాంత రైతాంగం తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడతారు, ఆత్మహత్యలు పాలయ్యేటువంటి పరిస్థితుంది, అప్పులు పాలయ్యేటువంటి పరిస్థితుంది. అందుకని తక్షణం ఈ పొగాకుని కొనుగోలు చేయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మన ప్రభుత్వానికి విదేశీ మారక ద్రవ్యం 1,000 కోట్ల రూపాయలు వస్తుంది. దాంట్లో నుంచి కొంత కేటాయించైనా ఈ రోజు రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి. ఈ రాష్ట్ర ప్రతినిధులు, ఇక్కడ ఉండేటువంటి మన జిల్లా మంత్రులు, అట్లానే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని పొగాకు కంపెనీల్ని